హాయ్ అండి, మీషో నుంచి అయితే నేను హ్యాండ్ కర్వ్ స్కేల్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు అది ఎలా యూజ్ అవుతుంది, కొత్త వారికి ఎంతగానో యూజ్ అవుతుందండి. ఎందుకంటే కొత్త వారికి హ్యాండ్ కర్వ్ తీయడం రాదు కదా, షేపు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకోవడానికి ఎగుడు దిగుడుగా లేకుండా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. 4 మడతల మీద క్లాత్ని అయితే మడతేసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 1 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. టోటల్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడికి ఒక లైన్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడికి కూడా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 7.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. 7.5 ఇంచుల దగ్గర చంక రౌండ్ వచ్చేసి అక్కడ నుంచి 2 ఇంచులు అయితే యాడ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలన్నమాట. లూజు దగ్గర నుంచి, చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. అక్కడ నుంచి 1 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని చూడండి, అలా మనమైతే 1 ఇంచు దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా పైన స్టార్టింగ్లో. అక్కడి నుంచి పైనుంచి అనేది స్ట్రైట్గా ఖర్చు దగ్గరికి ఆ సన్నని గీత వచ్చేలాగా పెట్టుకోవాలండి స్కేల్ని అయితే. అక్కడ నుంచి అలా లైన్ వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు విధంగా. అలా వేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. చాలామంది పైనుంచి అయితే హ్యాండ్ కట్ చేస్తారండి. పైనుంచి హ్యాండ్ కట్ చేస్తే సరిగ్గా రాదు, కింద నుంచి హ్యాండ్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్త వారికి అయితే, అలవాటు ఉండేవారైతే పైనుంచి అయినా కట్ చేయొచ్చు. రాని వాళ్ళకైతే ఈ టిప్ అండి. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి, ఒక టక్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఒక సైడ్ మాత్రమే మనం షేప్ తీస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి. ఖర్చు పెట్టాం కదండి, లూజ్ ఖర్చు అనేది అక్కడ